రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎంతగానో సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం తన కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ రేవంత్ కీలకంగా తీసుకున్నారట. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులు సీఎం పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలాసేపటికి ముందే ట్రాఫిక్ నిలిపేయొద్దని పోలీసులకి సూచించారు. దీనివల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మినహాయింపులు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని పోలీసులు ఉన్నతాధికారులకు సూచించారు. సీఎం కాన్వాయ్లోని 15 నుంచి 9 వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుంది అన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీసులు అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యను పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కాస్త వెసులుబాటు తీసుకునేందుకు వీలుగా తీసుకునే చర్యలపైన పోలీసులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా సీఎం కాన్వాయ్ బయలుదేరే కొద్దిసేపటి ముందు వరకు వాహనాల రాకపోకలు యథావిధిగా అనుమతించాలని భావిస్తున్నారు. ట్రాఫిక్ శాంతి భద్రతల విభాగం పోలీసు సీఎం సూచనలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటారట. అంటే ఇది ఒక ప్రోటోకాల్. సీఎం కాన్వాయ్ వస్తుందంటే అక్కడ ట్రాఫిక్ని నిలిపివేసి సీఎం వెళ్ళిన తర్వాత కాసేపటికి రిలీజ్ చేస్తారు. ఆ టైంలో ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు ఎలాంటి బాధలు పడతారో తెలిసిందే. కాబట్టి మరీ ఎక్కువ సమయం కాకుండా ఆ టైంని కుదించుకోవాలని, అంతేకాకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూపించాలని సీఎం కోరినట్టుగా తెలుస్తోంది. మరైతే నిజంగా జనాల కోసం ఇంత ఆలోచించే సీఎం దొరకడం సూపర్ అంటూ ఉన్నారు తెలంగాణ ప్రజలు.